భారత్ 180 న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండల కేంద్రంలో డిఎస్సిలోని అవకతవకలను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉదయం నుండి అమల్లో ఉన్న పోలీసు ఆంక్షలను, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు రావడంతో వైఎస్ఆర్సీపీలో కొత్త జోష్ నింపినట్లయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 అక్రమాలను వ్యతిరేకిస్తూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి వ్యతిరేకంగా అనేక మంది వైఎస్సార్సీపీ నాయకులు నలుపు దుస్తులు ధరించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ పొడవునా నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజల తరఫున తమ డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. డిఎస్సి వ్యవహారంలో జరిగిన అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని, బకాయి పడిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతిని అమలు చేయాలని, డిఎస్సి అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ యువత హక్కుల పరిరక్షణ కోసం న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల పార్టీ కన్వీనర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో విద్యార్థి, యువజన విభాగ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి వచ్చే జనస్పందన చూసి బెంబేలెత్తి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా రకరకాల రూల్స్ నిన్నే 144 సెక్షన్ పెట్టడం, అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం కూడా చూస్తుంటే ఈ ప్రభుత్వం దుర్మార్గం ఏ రకంగా ఉందన్నది చూస్తున్నాం. ఎక్కడా కూడా మీరు ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈ రోజున కక్ష సాధింపు చేస్తున్నారు. ఆ ప్రతిపక్షాన్ని నొక్కేయడానికి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మీ ఇనప సంఖ్యలు కానీ ఏమీ ఎవరిని కూడా ఏం చేయలేవు. అందుగురించి ఈ రోజున అవన్నీ కూడా తెంచుకునే వేలాది మంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజున అనపర్తి నియోజకవర్గంలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మరి ర్యాలీలో పాల్గొని జయప్రదం చేశారంటే కారణం మీ పట్ల, మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలకున్న వ్యతిరేకత అనే మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ప్రకారంగా తన పదవికి రాజీనామా చేసి పదవి లేకుండా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు రకరకాల వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా విద్యార్థులకైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఈ రోజున లక్షలాది రూపాయలు వాళ్ళు మరి కాలేజీలకు ఫీజులు కట్టవలసి వస్తుంది కారణం, లేదంటే వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. మీరు అన్నట్టుగానే నిరుద్యోగ భృతి కూడా మరి 3,000 ఇస్తా అంటున్నారు. ఆ 3,000 ఇవ్వాలి.